వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 చట్టం, ఇది ప్రభుత్వం చేసినటువంటి చట్టం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి చట్టం. నీతి ఆయోగ్ సజెస్ట్ చేసినటువంటిది అయితే డెఫినెట్ గా కాదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీనికి సంబంధించి అనేక పర్యాయాలు ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. అయితే ఇందులో బాధితులు ఎవరు అనేది మొన్నటి వరకు తెలియలేదు. బట్ విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు నేను బాధితుడిని అంటే మొట్టమొదటిసారిగా సోషల్ మీడియాలో ఆయన ధ్వజమెత్తడం, దాంతో ఆయన మీద వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఎంపీలు కానీ, ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కానీ, మిగతా వాళ్ళు కానీ, వాళ్ళ సోషల్ మీడియా ఆర్ మీడియా ప్రతి ఒక్కటి ఆయన టార్గెట్ చేస్తుంటే లీగల్ చర్యలకి నేను ఎంత మాత్రం వెనుకాడను, ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడేలా చేస్తాను అంటూ ఆయన ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని సిద్ధంగా ఉండడం, ఇవన్నీ అయిన తర్వాత సర్లే పివి రమేష్ గారిని చూసి మిగతా వాళ్ళు కూడా బయటకు వస్తారేమో అన్నటువంటి ఒక సందేహాన్ని అంతకుముందు నేను రేకెత్తించడం జరిగింది. బట్ నిజంగానే బాధితులం మేము అంటూ ఇందులో వచ్చారు. నేను కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాధితుడిని అంటూ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన కొమ్మూరి గంగాధర్, నేను కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాను, నేను కూడా బాధితుడినే అంటూ బయటకు వచ్చారు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఈ పాస్ పుస్తకాల్లో విస్తీర్ణంలో తేడాలు చూసుకొని, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి విస్తీర్ణం ఎంత ఉంది అనేది చూసుకొని చాలా ఆందోళన చెందుతున్నారు. ఏం చెప్పారు ఈయన చూస్తే, దుర్గాడలో నాకు వారసత్వంగా లభించినటువంటి 50 సెంట్ల భూమి అనేది ఉంది, పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉంది. పట్టాదారు పాస్ పుస్తకం కూడా ఉండగా వైకాపా ప్రభుత్వంలో దీన్ని రీసర్వే చేసి నాకున్నది కేవలం 35 సెంట్ల భూమి మాత్రమే ఉందని కొత్త పట్టా పుస్తకం అనేది నాకు ఇచ్చారు. సో విస్తీర్ణం తప్పుగా నమోదైంది, సరి చెయ్యాలి అని చెప్పి స్పందన కార్యక్రమంలో 11 సార్లు దరఖాస్తులు చేశాను. భూమి సర్వే కోసం 6 దఫాలు చలానాలని చెల్లించాను. ఒకసారి అధికారులు సర్వేకి వచ్చారు, పక్కనున్న రైతులతో వివాదాలేవి లేకున్నా సరిహద్దు గొడవలు ఉన్నట్టుగా తప్పుడు నివేదిక ఇచ్చారు. జిల్లా సర్వే అధికారులు 2 దఫాలు సర్వే చేసి గ్రామ స్థాయి సర్వేయర్కు నివేదికను సమర్పించారు. ఆ సర్వే నివేదికను మాత్రం తనకు ఇవ్వడం లేదు. ఇంతవరకు భూ విస్తీర్ణం వివరాలు మొత్తం అంతా కూడా సరి చేయలేదు. 2 ఏళ్లకు పైగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాను అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ చట్టం పూర్తిగా అమల్లోకి వస్తే సామాన్య రైతులు వివాదాలలో చిక్కి ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది అంటూ రద్దు చేయాలని కూడా ఆయన సదర్ గంగాధర్ గారు కోరారు. ఇది అంటారు కదా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు కదా, నేను భూమిని ఇచ్చేవాడినే కానీ భూమిని కొట్టేసేవాడిని కాదు అని చెప్తారు కదా, విచ్ ఇస్ వెరీ రాంగ్ యాక్చువల్లీ. మన పివి రమేష్ గారు ఇప్పుడు ఈయన 35 సెంట్లు ఉన్నాయట, 50 సెంట్లు ఉండాల్సిన చోట 30 సెంట్ల రికార్డులో ఉన్నాయట, మన మిగతా సెంట్లు 15 ఏమైనట్టు? అందుకే ఇది కాపాడే చట్టం కాదు, ఇది కొట్టేసే చట్టమే డెఫినెట్గా. సో దీంట్లో అమెండ్మెంట్స్ అనేవి రావాలి. ఇప్పుడు ఒక చట్టాన్ని మంచికో చెడుకో చేస్తాం, మంచి కార్యక్రమం కోసమే చేస్తాం చట్టం. చేసినప్పుడు అందులో లోటుపాట్లు ఏంటి, అందులో ఏం మైనస్ ఉన్నాయి, ప్రజలు తీసుకుంటారా లేదా అనేటువంటివి ముందుగా ఆలోచించి ఒక చర్చ దాని మీద జరిపి ఒపీనియన్స్ అన్ని తీసుకొని అప్పుడు ఇలాంటి చట్టాలు చేయాల్సింది. కానీ మాకు లేడీకి లేచిందే పరుగు అన్నట్టుగా కేంద్రం ఎప్పుడో చెప్పింది మాకు ఓవరాల్గాను, అందుకే మేము చేసేసాం, తర్వాత నీతి ఆయోగ్ ఇలా సజెస్ట్ చేసింది అని కవర్ డ్రైవ్ వేసుకోవడంలో వైసీపీ వాళ్ళని మించిన వాళ్ళు ఎవరూ లేరు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటిదంతా కూడా కేవలం కొట్టేయడానికి మాత్రమే ఈ రకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు అని చెప్పి ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఉన్నారు అని చెప్పి అంటున్నారు. సో ఈ దిగ్మాల చట్టం మరి ఎప్పుడు పోతుంది అనేది వేచి చూడాల్సిందే. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.